రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో సంచలనంగా మారిన మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగడంతో పలు కీలక ఫైళ్లు తగలబడినట్లు తెలుపగా ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గౌతమ్ తేజ్ ను సిఐడి పోలీసులు పలమనేరు అరెస్ట్ చేశారు. అనంతరం అతని చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. దీంతో గౌతమ్ తేజ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే నవాజ్ పాషా, మాధవరెడ్డి, బాబాజాన్, నరసింహారెడ్డి, తుకారాంలపై ఎఫ్ఐఆర్ బుక్ అయింది. దీంతో మరికొంతమందిని ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో సంచలనంగా మారిన మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగడంతో పలు కీలక ఫైళ్లు తగలబడినట్లు తెలుపగా ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లికి సంబంధించి కూడా ఫైల్ దగ్నం కేసులో కూడా గౌతమ్ తేజ సీనియర్ అసిస్టెంట్ కూడా సిఐడి పోలీసులు బంగారుపాలెంలో అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో సంచలనం రేకెత్తిన ఈ కలెక్టరేట్ ఫైల్ దగ్నం కేసు కూడా ప్రధాన నిందితుడిగా ఉన్న పలమనేర్ మండలం బంగారుపాలెం సమీపంలో ఉన్న జూనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ కూడా ఎట్టకేలకు కూడా పోలీసులకి చిక్కడం జరిగింది. మరోపక్క సిఐడి కూడా ఈ ఫైల్ కేసు దగ్నం కేసు కూడా కొద్దిగా వేగం పెంచారని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రతిష్టంగా కూడా ఈ కేసును కూడా డీజీపీ స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో కూడా తీసుకోవడం జరిగింది. మరోపక్క ఈ నిందితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకూడదని కూడా సిఐడి అధికారులు కూడా ప్రణాళిక రచించి మంచి ఆధారాలతో కూడా వాళ్ళు పట్టుకుంది. లక్ష్మి. రైట్ మహేష్, థ్యాంక్ యూ.